సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తే మాజీ మంత్రి నారా లోకేష్ ఈసారి క్యాబినెట్లో ఉంటారా ఉండరా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో కొందరేమో ఈసారి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉండరు అంటూ కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఏమో ఉంటారు అంటూ కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈసారి కూటమి గనక అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందా, లేదంటే పార్టీ కోసమే ఆయన పనిచేయబోతున్నారా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూటమి గనక అధికారంలోకి వస్తే మాజీ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉంటారు అంటూ కొంతమంది, ఉండరు అంటూ మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో కనుక కూటమి అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారు క్యాబినెట్లో ఉంటారా ఉండరా అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే జూన్ 4వ తారీఖు రిజల్ట్ రాబోతుంది. దానికంటే ముందే తెలుగుదేశం పార్టీ కూటమిలో చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాబోతున్నాము. వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. 140 నుంచి 160 దాకా కూడా వచ్చే అవకాశం ఉందని అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మినిస్టర్స్ ఎవరు క్యాబినెట్లో, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో, హోమ్ మినిస్టర్ ఎవరు, స్పీకర్ ఎవరు, నారా లోకేష్కి మంత్రి పదవుల్లో స్థానం ఉంటుందా, పవన్ కళ్యాణ్కి మంత్రిత్వ శాఖలో కీలకంగా ఉండబోతున్నారా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇంకొక్కడే డిప్యూటీ సీఎం ఉంటారా, లేదంటే ఇంకొక 3-4 ఉండే అవకాశం ఉందా, ఇలాంటి చర్చలు చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇన్ని చర్చలు జరుగుతున్నప్పటికీ లోకేష్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టారు ఎవరు, తెలుగుదేశం పార్టీ వర్గాలు. కారణం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో లోకేష్ పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సందర్భంగా ఆయన పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు వేయించారు, ఐటీ సంబంధించి కంపెనీలను ప్రమోట్ చేశారు, అప్ టు మార్కు పనిచేశారు, మంచి సెక్రటరీస్ని పెట్టుకున్నారు, అప్ టు మార్కు పనిచేశారు అనేది ఆయనకి ఒక గుడ్ విల్ ఉంది. అలాంటి గుడ్ విల్ ఉన్నప్పుడు ఆయనకి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖను అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన టాలెంట్ను ఉపయోగించుకోవాలి. మామూలుగా అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా అని అంటే పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చాలామంది అనేది ఏంటంటే ఈసారి క్యాబినెట్లో లోకేష్ దూరంగా ఉంటాడు క్యాబినెట్కి. ఆయనకి క్యాబినెట్ కన్నా కూడా పార్టీ ముఖ్యం. సో పార్టీని స్ట్రెంథన్ చేసుకునేదానికి పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకురావడంతో పాటు ప్రభుత్వంలో కొన్ని పాలనాపరమైనటువంటి సంస్కరణలు ఎలా తీసుకురావాలనే దాని మీద ఆయనకు అవగాహన ఉంది. సో ఆయన్ని అలా ఉపయోగించుకునే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. సార్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గనక పిఠాపురంలో గెలిస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో భాగం కాడు, ఆయన కేంద్ర క్యాబినెట్లో భాగం అయ్యే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆయన అసలు ఎమ్మెల్యేగా గెలిస్తే కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఆయన వెళ్ళే అవకాశం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ తగ్గారు అని అంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే, చంద్రబాబు నాయుడు తగ్గారు అని అంటే కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే, అంతే కదా. ఇద్దరు త్యాగాలకు పాల్పడ్డారు. ఇప్పుడు 144 స్థానాల్లో పోటీ చేశారండి తెలుగుదేశం పార్టీ. 175లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో పోటీ చేశారు. ఎంపీలో 2 చోట్ల పోటీ చేశారు. 6 బీజేపీకి ఇచ్చారు, ఎమ్మెల్యేలు 8-10 ఇచ్చారు బీజేపీకి అంత స్ట్రెంత్ లేదు. కానీ ఈ 2 పార్టీలు ఛాలెంజ్ చేసినాయి వాళ్ళకి. ఎందుకు చేసినాయి? రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినాయి. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి పదవి తీసుకోవడానికైనా కానీ పవన్ కళ్యాణ్ సిద్ధపడతారు. ఎందుకు కాకూడదు? అక్కడ ఇప్పుడు వన్స్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఒకవేళ గెలిస్తే ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు. అంటే రాష్ట్ర క్యాబినెట్లో అంటే ఓకే, మరి కేంద్ర క్యాబినెట్లో ఎమ్మెల్యేగా ఉండి ఎలా వెళ్తారు అనేది ఇప్పుడు చాలా మందికి ఒక సందేహంగా మారింది. ఇప్పుడు పిఠాపురం నుంచి గెలుస్తాడు, రాష్ట్ర క్యాబినెట్ వద్దనుకుంటారు అనుకుందాం, కేంద్ర క్యాబినెట్కి వెళ్ళాలనుకున్నప్పుడు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఎంపీగా వెళ్తారు, లేదా రాజ్యసభ తీసుకుంటారు.
రాజ్యసభలో తీసుకొని ఉంటారు, మీరు రాజీనామా చేస్తారు ఎమ్మెల్యేకి 6 నెలల తర్వాత. ఏముంది, అది పెద్ద ఇష్యూ కాదు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు క్యాబినెట్ లో ఉండాల్సిన అవసరం ఉందా? ఉండాల్సిన అవసరం ఉంటే ఉంటారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. లేదు మనం ఢిల్లీలో ఒకళ్ళు ఉండాల్సిందని ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి తీసుకోవాల్సింది. ఇప్పుడు లాస్ట్ టైం అశోక్ గజపతి రాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారండి. దానివల్ల గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అన్నీ వచ్చినాయి కదా ఆంధ్రప్రదేశ్కి. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. అసలు 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఆయన గెలిచినట్టయితే కనుక ఆ మొత్తం ఎయిర్పోర్ట్లు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కానీ, లేదంటే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా అమెరికాకి, డైరెక్ట్ సింగపూర్కి ఎన్నో ఫ్లైట్లు తిరుగుతుండే. చాలా పెద్ద కుట్ర ఆంధ్రప్రదేశ్ మీద ఏం జరిగింది తెలుసా మీకు? నేను చెప్తాను ఇంపార్టెంట్ పాయింట్. ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడికి కార్పొరేట్ సమస్యలు వస్తాయి. ఎయిర్ ట్రాఫిక్ ఆ రోజున రాష్ట్రం 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మనకి శంషాబాద్కు సంబంధించిన ఎయిర్ ట్రాఫిక్ తగ్గిపోయింది. కావాలంటే రికార్డ్స్ చూసుకోవచ్చు మీరు. ఎందుకు తగ్గిపోయింది? ఇక్కడికి వచ్చే వాళ్ళు తగ్గిపోయారు, అక్కడ పెరుగుతున్నారు. ఎయిర్ ట్రాఫిక్ తగ్గిపోయేటప్పటికి కార్పొరేట్ సమస్యలు అటువైపు మొగ్గు చూపాయి. కొన్ని సమస్యలు తెలంగాణకు రావాల్సినవి అటు వచ్చారు. అంటే ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువ ఎటు ఉంటుందో అటే కార్పొరేట్ సమస్యలు వస్తుంటాయి. ఇది ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఒక మెజర్మెంట్ కార్పొరేట్ సమస్యలకు సంబంధించి. సో కాబట్టి ఇప్పుడు ఆ ప్రయోజనం కలిగింది. ఆ రోజున అశోక్ గజపతి రాజు విమానయాన శాఖ మంత్రిగా కేంద్రంలో ఉన్నందువల్ల డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్కి ఎంతగానో మంచి జరిగింది. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఎంతగానో మేలు చేయాలి, కేంద్రంలో ఉంటే బాగా మేలు జరుగుతుంది అనుకుంటే వెళ్ళిపోతాడు, ఏముందని పెద్ద ఇష్యూ కాదు. అయితే ఇక్కడ లోకేష్ క్యాబినెట్లో ఉండాలా అవసరం లేదా అనే దాని మీద లోకేష్ ఆయన 2029కి పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి కోణంలో, అలాగే రాబోయేటువంటి రోజులు స్థానిక సంస్థలు కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా ఎలక్షన్స్, ప్లస్ స్ట్రెంథన్ చేయాలి, పార్టీని స్ట్రెంథన్ చేయాలి, ప్లస్ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఉన్నప్పుడు పార్టీలో స్ట్రెంథన్ చేయాలంటే లోకేష్ కాన్సన్ట్రేషన్ చేస్తే పార్టీ స్ట్రెంథన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గురించి పట్టించుకోవడం అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, దృఢమైనటువంటి అభిప్రాయం. ఆయన ఏంటంటే రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడేను, మిగతా రోజుల్లో పరిపాలన అభివృద్ధి అని అంటారు ఆయన. అదే తరహాలో ఆయన చేశారు. రాజకీయంగా పార్టీని బలహీనపడింది అనేది అందరూ చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు పార్టీ బలోపేతం చేయాలంటే లోకేష్ క్యాబినెట్లో ఉంటే కాదు. అలాగని చెప్పి లోకేష్ ని తక్కువ చేయకుండా ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి ఒక సంస్కరణల మండలి, రిఫార్మ్స్ మండలి ఒకటి తయారు చేసి, రిఫార్మ్స్ సంబంధించి ఓ ఫోరం తయారు చేసి దానికి చైర్మన్గా ఒక క్యాబినెట్ హోదా కల్పించి లోకేష్ని క్యాబినెట్ హోదాలో కూర్చోబెట్టి ఆయన్ని పార్టీకి ఫుల్ బెడ్జ్గా వాడుకోవాలనేట ఒక ఆలోచన పార్టీలో ఉన్నట్టు తాజాగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు అది కనుక జరిగితే లోకేష్ ఏంటి, ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు, అతనికి అంతర్జాతీయంగా మొత్తం తెలుసు, ప్లస్ పరిపాలన సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద అవగాహన ఉంది. ఇప్పుడు పరిపాలన సంస్కరణ నగదు బదిలీ, జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు, నేను చేశాను నగదు బదిలీ అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన కాదు అది నగదు బదిలీ. నగదు బదిలీ అనేది 2009లోనే లోకేష్ పార్టీలో చర్చించారు. పార్టీలో చర్చిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లోకి అనౌన్స్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే సబ్సిడీలు ఎగ్గొట్టడానికి నగదు బదిలీని తీసుకొస్తున్నారని దుష్ప్రచారం చేశారు. అందుకని చెప్పి ఆ రోజున దాన్ని వెనక్కి తీస్తున్నారు, ఆ ప్రచారం, ఆ విధానాన్ని దాన్ని అమలు మేనిఫెస్టోలో పెట్టడానికి. యాక్చువల్గా మేనిఫెస్టోలో నగదు బదిలీ 2009 మేనిఫెస్టోలో పెట్టాలి. అది లోకేష్ ఇచ్చినటువంటి సూచన, అది నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు ఆయన కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఏదో ఉన్నారు. అప్పుడు ఆయన తెర వెనుక ఎన్ని సూచనలు సలహాలు ఇస్తుండేవాళ్ళు. సో కాబట్టి లోకేష్కి అంతర్జాతీయంగా చాలా నాలెడ్జ్ ఉంది, అంతర్జాతీయంగా పరిణామాల మీద, వాణిజ్యపరమైన పారిశ్రామికపరమైనటువంటి అంశాల మీద, అలాగే ఆర్థికపరమైన అంశాల మీద కూడా అవగాహన ఉంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవడం మామూలు విషయం కాదు కదా. తర్వాత ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. సో కాబట్టి ఆయన పరిపాలనాపరమైన సంస్కరణలతో పాటు ఆర్థికపరమైన సంస్కరణలు, పారిశ్రామికీకరణ, వీటన్నిటి మీద కొన్ని ఇన్నోవేటివ్ విధానాలు తీసుకురావాలంటే కనుక దానికి ప్రత్యేకమైనటువంటి ఒక మండలిని ఏర్పాటు చేసి దానికి ఒక క్యాబినెట్ హోదా కల్పించి దానికి
చైర్మన్ గాను అటు పెట్టేసి చైర్మన్ని ఒక క్యాబినెట్ హోదా కల్పించేసి పార్టీకి 70% 30% దీని మీద కాన్సన్ట్రేషన్ చేసేలాగా ఏదో ప్లాన్ చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే క్యాబినెట్లో లోకేష్ ఉండరు ఈసారి, ఉండే అవకాశం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వెళ్ళిపోయింది. పార్టీ కోసం 70%, 30% ఏమో ఈ సంస్కరణ, పరిపాలనా సంస్కరణలు వీటికి సంబంధించినటువంటి ఒక మండలిని ఏర్పాటు చేసి దానికి పెడతారనేది. సో ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ కేబినెట్కి సంబంధించి ఒక అభిప్రాయానికి కూడా వచ్చారని తెలుస్తుంది. హోంమంత్రిగా అచ్చెన్నాయుడు అనుకుంటున్నారు, వ్యవసాయ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటారంటున్నారు. ఆయనకి ఇంట్రెస్ట్ పేదలను కలవడం, తర్వాత కౌలు రైతులకి న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఏదో ప్రకటన చేశాడు, దానికి సంబంధించి రిలేటెడ్. ఆయన ఏది కావాలంటే అది ఇస్తారు, అదేం పెద్ద ఇష్యూ కాదు. డిప్యూటీ సీఎంగా ఆయన ఉంటారు. సో డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నప్పటికి కూడా మిగతా వర్గాలకు కూడా, బీసీలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. సో జూన్ 4 రిజల్ట్ తర్వాత ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక స్ట్రక్చర్ అయితే ఫ్రేమ్ అయింది. లోకేష్కి ఈ క్యాబినెట్లో హోదా కల్పించడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి ఆయనకి కీలక బాధ్యతలు అప్పచెప్పి ఆయన్ని పదోన్నతి, ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి పార్టీ బాధ్యతలు పూర్తిగా అప్పచెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా జూన్ 4 రిజల్ట్ తర్వాత చాలా వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందులాగా నాన్సుడు ఇలాంటివన్నీ ఉండవు. ఇక వేగంగా లోకేష్ పార్టీని కూడా బలోపేతం చేసి ముందుకు వెళ్తారని చెప్పి పార్టీలో చాలా చర్చ జరుగుతుంది. అంతేకాదు లోకేష్ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ, రెడ్ బుక్ విషయంలో కానీ వీటన్నిటిలో చాలా క్లారిటీగా ఉన్నారు. పోయి అడిగినా అడగకపోయినా పార్టీ కోసం ఎవరు పనిచేశారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు యూత్ అందరూ కూడా. కాబట్టి ఆ దిశగా ఆయన ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తుంది. సో అందుకే క్యాబినెట్ పదవి నుంచి దూరంగా ఉండి ఇవన్నీ చెయ్యాలి ఫస్ట్ ఫేజ్లో అనేది లోకేష్ యొక్క ఆలోచనగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.